सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभुव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుందప్రియాం। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:12 తిథి పంచమి రాత్రి 12:13 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 3:55 వరకు. వర్జం ఉదయం 7:39 నుంచి 9:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు. మరల మధ్యాహ్నం 12:34 నుంచి 1:22 వరకు. అమృతకాలం సాయంకాలం 6:13 నుంచి 7:59 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకి. నేటి విశేషాలు. లక్ష్మీ ప్రీతికరమైనటువంటి శుక్రవారం. ప్రకృతం వికృతం విద్య మొదలైన ఏ లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రం ఉందో దాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారా డబ్బుకి లోటు లేని వ్యవస్థ ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఋషి పంచమి వ్రతం. సప్తర్షుల భార్యలు వారిని పూజించటం, కలశాలతో ఆ పూజాధికం ద్వారా ఋషుల యొక్క అనుగ్రహాన్ని సాధించటం. దీని ద్వారా సౌభాగ్యం, ఉత్తమ సంతానం, సమాజానికి పనికొచ్చేటువంటి సంతానం కలగడం, ఉన్నవారు కూడా ఆ సద్భావనలను పొందడం లాంటి పరమోత్కృష్టమైన ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఈరోజు గణపతి నవరాత్రులలో 2వ రోజు. 2 పూటల ఉదయము సాయంకాలం ఆ గణపతిని ఆరాధన చేయడం, పూజించడం, 21 పత్రులతో 21 దూర్వాయుగ్మములతో ఆయన్ని ఆరాధించి ఆయనకి ఇష్టమైనటువంటి కుడుములు అలాంటి ఆ నివేదనలను ఆయనకు సమర్పించి ప్రసాదాలను భక్తులకు పంచటం అనేది ఈ రోజుల్లో జరుగుతూ ఉంటుంది. నవరాత్రులలో ఈ గణపతిని ఆరాధించడం ద్వారా సంవత్సరమంతా కూడా ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు తొలగి ఆనందం సిద్ధిస్తుంది. వ్యక్తిలో క్రియాశీలత వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. మానవీయ విలువల పునాదిపైనే మనోస్వచ్ఛత, ప్రశాంతత, ఆనందం ఆధారపడి ఉన్నాయి. కళలతో కోరికలు సాధ్యం కావు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈ రోజున భాద్రపద శుద్ధ పంచమి. ఋషులను ఆరాధన చేసినట్లయితే సర్వజ్ఞానతత్వంలో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఋషి పంచమి అని చెప్పేసి జరుపుకునేటువంటి విశిష్ట ప్రక్రియ. అలాగే
గణేష నవరాత్రుల సందర్భంగా ఆ స్వామిని లక్ష్మీ గణపతిగా కనుక ఆరాధన చేసినట్లయితే, ఎక్కడైతే లక్ష్మీ గణపతి ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి చంచలత్వాన్ని విడనాడి చక్కగా కుదురుగా ఉంటుంది అని శాస్త్రం. అందుకనే మనం పూజ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవి విగ్రహం పక్కన గణేశుని యొక్క విగ్రహం చిన్నది ఉంచి పూజ చేసినట్లయితే ఆ అమ్మవారు స్థిరత్వంగా ఉండడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి. ఏ వ్యక్తి అయినా ఉన్నతాభివృద్ధి చెందడానికి లక్ష్మీ గణపతి మంత్రం సర్వే సర్వత్రా కూడాను ఉపయోగింపబడుతోంది మానవాళికి. చాలామంది లక్ష్మీ గణేశ ఉపాసకులే ఉంటారు. ఆ గణేశ ఉపాసన తత్వం వలన అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు చాలా చక్కగా జరగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తూనే ఉంది. ఎరుపు రంగు మందార పూలతో లక్ష్మీ గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు. అంతేకాకుండా స్వామికి ఇష్టమైనటువంటి మోదకములతో పాటుగా లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం, అన్నపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధితో మనమంతా కూడాను ఆనంద తత్వంతో జీవించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. వినాయకునికి చాలా ఇష్టమైనటువంటిది అరటిపండు, వెలగపండు కూడా. ఈ పండ్లు రెండింటినీ కూడాను ఈ రోజున నైవేద్యంగా సమర్పించడం మర్చిపోకూడదు. అటు ఋషి పంచమి సందర్భంగా ఋషీశ్వరులందరికీ కూడాను నమస్కృతాంజలి ఘటిస్తూ చిన్న పిల్లలకు పుస్తకాలు గనక పంచిపెట్టినట్లయితే, పిల్లలందరికీ కూడాను చదువుకునేటువంటి పుస్తకాలు గనక పంచినట్లయితే చాలా శుభం చేకూరుతుంది సుమా అని కూడా చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సదైవ త్వయ్యేవార్పిత కుశల చింతాభరమిమం యది త్వం మామంబ త్యజసి సమయేస్మిన్ సువిషమే తదా విశ్వాసోయం త్రిభువనతలాదస్తమయతే నిరాధారాచేయం భవతి ఖలు నిర్వ్యాజ కరుణా. ఓ గంగాదేవి, సదైవ త్వయ్యేవార్పిత కుశల చింతాభరమిమం, నిన్నే నమ్ముకుని ఉన్నాను తల్లి. నిన్ను నమ్ముకుని నా అన్ని బాధలను నువ్వు తొలగిస్తావు అని విశ్వసిస్తూ నేను ఇక్కడ వేచి ఉన్నాను. నువ్వు వెంటనే వచ్చి నన్ను ఆదుకో. నన్ను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. అలా నువ్వు గనక రానట్లయితే త్యజసి సమయేస్మిన్ సువిషమే, ఇప్పుడు నేనున్నటువంటి విపత్కర పరిస్థితులలో నువ్వు వచ్చి నన్ను ఆదుకోకపోతే ఇంతకాలం విశ్వసించిన నిన్ను త్యజసి సమయేస్మిన్ సువిషమే. ఎందుకనంటే నువ్వే నన్ను ఆదుకుంటావనే విశ్వాసంతో ఉన్నా. నువ్వు ఆదుకోకపోతే ఇంకా నేను నిన్ను ఎక్కడ పట్టుకోను తల్లి. నీ పాదాలను ఆశ్రయించి ఉన్నా. నన్ను వచ్చి నన్ను అనుగ్రహించు. తదా విశ్వాసోయం త్రిభువనతలాదస్తమయతే నిరాధారాచేయం భవతి ఖలు నిర్వ్యాజ కరుణా. ఇంతకాలం నీ భక్తుల్లో అగ్రేసరుడుగా ఉండి నీ పాదములను ఆశ్రయించి నీ పైన కవితారచన చేసి ఈ విపత్కర పరిస్థితిలో నన్ను గనక నువ్వు ఆదుకోకపోతే నువ్వు విపత్కర పరిస్థితిలోకి వెడతావు. సకల లోకవాసులు కూడా నీ యొక్క కరుణని శంకిస్తారు. నీకు కరుణ లేదనుకుంటారు. నీ దగ్గరకు ఎవరూ కూడా భక్తులు రారు. కనుక నన్ను వచ్చి నువ్వు అనుగ్రహించు అంటూ చమత్కారంగా ఆ గంగాదేవిని ఆరాధిస్తూ
చిత్ర విచిత్రములైనటువంటి భావములతో ప్రస్తుతిస్తూ కవితాభరితంగా ఆవిడ గొప్పదనాన్ని మహిమలను చాటి చెబుతూ పరమాద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే వందే తం విఘ్ననాయకం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. నిన్ననే దీనికి సంబంధించిన ప్రస్తావన చేయడం జరిగినది. సూత పౌరాణికునికి వ్యాసదేవుడు చెప్తున్నటువంటిది గణేష గీత. ఈ వ్యాసదేవుడు కూడా ఇదివరకు జరిగిన గీతను బోధిస్తున్నాడు. ఇదివరలో లోకరక్షణ కోసం గణపతి వరేణ్యుడనేటువంటి రాజునకు చెప్పినటువంటిది దివ్యమైన గీత. పైగా గణపతి నవరాత్రం ఒక దీక్ష 9 రోజులు చేయడం అనేది. మనం ఈ 9 రోజులు దీక్షగా దీన్ని విన్నా చాలు గణపతి అనుగ్రహం లభిస్తున్నదని వ్యాసుని వాక్కు. ఋషివాక్యం ఎప్పుడూ అసత్యం కాదు. ఆ సత్యవాక్కు సార్థకమయ్యేలాగా ఈ గణేష గీతను మనం ఉపక్రమించుకోబోతున్నాం. ఇప్పుడు వరేణ్యుడు అడిగిన ప్రశ్న మనం గుర్తుపెట్టుకుంటే, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ యోగం మే వక్తుమర్హసి. సర్వశాస్త్రార్థ తత్వము తెలిసిన ఓ గణనాథ, నాకు యోగాన్ని తెలియజేయవలసిందిగా కోరాడు. పైగా అది చెప్పడానికి నువ్వే తగినవాడవు అన్నాడు. అంటే జ్ఞానం ఇవ్వాలంటే గణపతే ఇవ్వాలి, కనుకనే నువ్వే తగినవాడవు అని అనగానే శ్రీ గజానన ఉవాచ, గజాననుడు చెప్తున్నట్ట. పైగా గజానన అని చెప్పడంలో విశేషం. గణపతి రువాచ అనొచ్చుగా, గజాననం అనగా ఏ ముఖంతో చెప్తున్నాడైనా? గజముఖంతో. గజముఖం అంటే అక్కడ ఏంటి అర్థం? వక్రతుండం అంటే ఓంకార స్వరూపం, ఓంకార వదనం, అది ప్రణవాననం. కనుకనే ఓంకార వదనంలోంచి వస్తోంది అంటే ఓంకారం నుంచి వేద విద్య అంతా వచ్చింది. అలాగే వేద విద్యా సారమైనటువంటి గణేష గీత ఆ ఓంకార వదనంలోంచి వస్తుంది అనేది భావం ఇక్కడ. అయితే నాకు తరించడానికి ఉపాయం చెప్పు అని అడిగాడంటే అది సామాన్యమైన సంస్కారం ఉన్నవాళ్ళకి ఇలాంటి ప్రశ్న పుడుతుందా? అది గొప్ప సంస్కారం ఉన్నవాళ్ళకి పుడుతుంది. కొందరికి జ్ఞానం చెప్పినా అర్థం కాదు, చెప్తూ ఉంటే నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. అది జ్ఞానం కోసం తపన ఉండాలి. ఆ తపన ఉండాలంటే సంస్కారం ఉండాలి. అందుకు గణపతి ప్రశ్న అడిగినందుకు ముందు అభినందించేట వరేణ్యుని. ఏమనో చూడండి. సమ్యక్ వ్యవసితా రాజన్ మతిస్తేనుగ్రహాన్ మమ శృణు గీతాం ప్రవక్ష్యామి యోగామృతమయీం నృపా. ఓ రాజా, నువ్విప్పుడు చక్కని బుద్ధి కలిగి ఉన్నావు. సమ్యక్ వ్యవసిత అన్నారు ఇక్కడ. సమ్యక్ వ్యవసిత అంటే నిశ్చయాత్మకమైన చక్కని బుద్ధి నీకు వచ్చింది. అలాంటి బుద్ధి ఉంటేనే శాస్త్రం వినడానికి అర్హత. ఇది శాస్త్రం వినడానికి టైం దొరకడం కాదు, సంస్కారం దొరకాలి. ఆ సంస్కారం నీకు ఉన్నది. ఈ సంస్కారం ఎవరి వల్ల వచ్చింది? అనుగ్రహాన్ మమ, నా అనుగ్రహం వల్ల నీకు వచ్చినది అన్నారు. యోగ్యత వల్ల అనుగ్రహం వస్తుంది, అనుగ్రహం వల్ల యోగ్యత వస్తుంది. రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. నా అనుగ్రహం చేత నీకు ఆ యోగ్యత వచ్చింది, జ్ఞానం వినడానికి యోగ్యత వచ్చింది. ఆ యోగామృతాన్ని నీకు చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ యోగామృత అంటే శాశ్వతమైన కైవల్యాన్నిచ్చే యోగం గనక ఇది అమృతము. అసలు యోగం అని అడిగేవే, యోగం అంటే ఏమనుకున్నావు? ఇది ముందు ప్రశ్న వేశాడు. ముందు ఏది యోగము కాదో చెప్తున్నాడు, తర్వాత ఏది యోగమో చెప్తున్నాడు. చాలా అద్భుతమైనది గణేష గీత. పైగా చాలా సూక్ష్మంగా మనకి సాధనకు అనువైన అంశాలన్నీ చెప్తుంది గణేష గీత. నిజంగా తరించాలని మనకి నిజాయితీగా కోరుకుంటే గణేష గీత అద్భుతమైన సాధనా మార్గాలు చెప్తుంది. అయితే ఏకాగ్రంగా వినాలి, సాధనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. విస్తారంగా చెప్పినా క్లుప్తీకరించి మనం ముఖ్యాంశాలను చెప్పుకోబోతున్నాం గణపతి దయ వల్ల. ముందు ఏది యోగము కాదో చెప్తున్నాడు. నా యోగం యోగమిచ్చాహుర్యోగో యోగో నచ శ్రియ నయోగో విషయర్యోగో నచ మాత్రాధివిస్తధా. సాధారణంగా లోకంలో మనకి ఎవడైనా చాలా సుఖపడిపోతున్నా, బోల్డ్ అంత సంపాదించుకున్నా వాడిది యోగ జాతకం అండి అంటాం. కానీ అది యోగం కాదంటున్నాడు ముందు గణపతి. సంపదలు దొరకడం యోగం కాదు,
విషయ సుఖాలు లభించడం యోగం కాదు, ఇంద్రియాలకు సుఖం లభించడం యోగము కాదు. అదేవిధంగా బంధుమిత్ర పుత్రాదుల సంయోగము యోగము కాదు, అష్టైశ్వర్య ప్రాప్తి యోగము కాదు, స్త్రీ సాంగత్యం యోగం కాదు, రాజ్యప్రాప్తి యోగం కాదు, ఇంద్ర పదవి యోగం కాదు, సూర్యత్వము, వరుణత్వము, అగ్నిత్వము, వాయుత్వము, సర్వలోకేశ్వరత్వము కూడా యోగము కాదు అన్నాడు. అంటే అవేవి గొప్ప స్థితులేం కావు. మనం వాటిని చూసి అది గొప్పదే అని అక్కడితో తృప్తి పడిపోకూడదు. అది జీవయాత్ర సాగడానికి పనికొస్తుందేమో కానీ అదే యోగము కాదు సుమా. యోగం అంటే యోగం నానావిధం భూపాయుంజంతి జ్ఞానినస్తతం. జ్ఞానులు యోగము గురించి అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఏది యోగం అంటే భవంతి వితృషాలోకే జితాహారాహ విరేతసహ. ఇక్కడి నుంచి యోగం అంటే ఏమిటో కొన్ని శ్లోకములు వివరంగా చెప్తున్నారు. అందులో ముఖ్యమైన మనం చెప్పుకోబోతున్నాం. దేనివల్ల సంసార తాపత్రయం తొలగుతుందో అది యోగము. గొప్ప విషయం. సంసారంతో బంధించి సంసారంపై మరింత ఆసక్తి పుట్టించేది యోగం కాదు. ఈ సంసారం నిస్సారం అనే జ్ఞానం దేనివల్ల కలుగుతుందో అది యోగం. అంతేకాదు ఆహారేచ్ఛ విషయాసక్తి దూరం అవడమే యోగం అన్నాడు. ఆహారేచ్ఛ అంటే అర్థం అన్నం తినడం అని కాదు. ఇక్కడ ఆహారేచ్ఛ అంటే ఇంద్రియాలను సుఖపెట్టడం అనేటటువంటి దృష్టి ఎవరికి తొలగిపోతుందో వారు యోగులు. విషయములపై ఆసక్తి తొలగడమే యోగము. 3 మాటలు చెప్పాడు ఇక్కడ. సంసార తాపత్రయం తొలగడము, ఇంద్రియాలను సుఖపెట్టడం అనే ఆలోచన తొలగడము, విషయములపై ఆసక్తి తొలగడము, ఇది యోగము సుమ. అలాంటి యోగం లభించిన జ్ఞాని ఉన్నాడే వాడు పవిత్రుడు. వాడికి ముల్లోకాలు లొంగిపోయినట్టే అన్నాడు. గొప్ప మాట. ఆశ లేని వాడికి అన్నీ లొంగిపోతాయి. ఇది గొప్ప మాట. వశీకృత జగత్రయాహ. పైగా వాళ్ళు కరుణాపూర్ణ హృదయాహ. వాళ్ళు దయామయులు ఉంటారు. వాళ్ళు జీవన్ముక్తులు. ఆ జీవన్ముక్త స్థితియే యోగము సుమ. వాళ్ళు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా పరబ్రహ్మని దర్శిస్తారు. కొందరు ధ్యానం చేస్తే భగవంతుడు కనబడతాడండి, కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనబడతాడండి అంటారు. అంటే కళ్ళు తెరిస్తే కనబడ్డా? మూసినా తెరిచినా భగవంతుని చూడగలిగే స్థితే యోగము సుమ. అటువంటి ఆ దివ్యమైనటువంటి యోగం కలిగిన వారు మట్టిని మాణిక్యాన్ని కూడా సమానంగా చూస్తారు. అలాంటి మహానుభావులు యోగశక్తి సంపన్నులు కొద్దిమందే ఉంటారు సుమ. ఇంకో విషయం చెప్తున్నాను. ఆ యోగంలో ఆ ఉపాయములు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు యోగం అంటే జ్ఞానం చెప్పాడు, ఉపాయాలు కూడా వివరించబోతున్నాడు. పైగా యోగంలో మొదటి స్థితులు అలాగే సాధన దశలు చాలా ఉంటాయి. శివే విష్ణువు చ శక్తవు చ సూర్యేమయ నరాధిప యో అభేద బుద్ధి యోగ సమ్యక్ యోగో మతో మమ. గణపతి హృదయం ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఈ శ్లోకం ప్రతివారు గుండెలో దాచిపెట్టుకోవలసిన గొప్ప శ్లోకం. ఓ రాజా, శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, నేను. నేను అంటే చెప్తున్నవాడు గణపతి. ఇలాగ శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి ఈ 5 ఒకటే అనే అభేద బుద్ధిని యోగం అంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇదే పంచాయతనం అనే విధానం మనకి వైదిక సంప్రదాయం చెప్తున్నది. ఈ 5 యందు భేద దృష్టి కూడదు. గణపతి గణేశ గీత ప్రారంభంలోనే మాట చెప్పాడు. కనుకనే గణపతి గొప్ప, విష్ణువు గొప్ప, శివుడు గొప్పను కొట్టుకోవడం కాదు. 5 కూడా ఒకటే తత్వము అనే అభేద బుద్ధి కలగాలి. ఇది ముందే సిద్ధించదు. ముందు భావంతో తెచ్చుకోవాలి, అది క్రమంగా సిద్ధిస్తుంది. అటువంటి అభేద బుద్ధిని యోగం అంటారు. ఇది నా అభిప్రాయం అన్నాడు. మతో మమ. భగవంతుడి అభిప్రాయం ఏంటిది అంటూ ఒక మాట చెప్తున్నాడు. అహమేవ జగద్యస్మాత్ సృజామి పాలయామి చ. ఈ కనిపిస్తున్న జగత్తునంతటినీ కూడా నేనే సృష్టించాను, నేనే పాలించుతున్నాను, తిరిగి నాలోనే లీనం చేసుకుంటున్నాను. కృత్వా నానావిధం వేషం సంహరామి స్వలీలయ. అంటే అక్కడ అర్థం ఏంటి? సృష్టి స్థితి లయలు 3 నేనే చేస్తున్నా అన్నాడు. అంటే సృష్టి స్థితి లయలు 3 ఏ పరమేశ్వరుడు చేస్తున్నాడో ఆ పరమేశ్వరుని ఇక్కడ గణపతిగా మనం చూస్తున్నామని అర్థం. అహమేవ మహావిష్ణు, అహమేవ సదాశివ, అహమేవ మహాశక్తి, అహమేవ అర్యమా ప్రియా. ఓ ప్రియమైన రాజా, నేనే మహావిష్ణువుని, నేనే శివుడను, నేనే మహాశక్తిని, నేనే సూర్యుడను. అనగా ఈ పంచదేవతలు నా స్వరూపములు. అంతేకాదు ఈ కనబడుతున్న జగత్తులో ప్రతిదీ నేనే. నా నుంచే పంచభూతములు ఉత్పన్నమై ఉన్నాయి. నా వల్లనే వాటి ఉనికి మనికి ఉన్నది. మత్తోగ్నిరాపోధరణి మత్త ఆకాశమారుతౌ బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ లోకపాలా దిశోదశ వసవో మునయో గావో మనవ పశవోపి చ సరిత సాగరా యక్షా వృక్షా పక్షిగణ అపి. సృష్టిస్థితులై కారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులే కాదు, వసువులు, మనువులు, ఆదిత్యులు, రుద్రులు, పశువులు, యక్షులు, వృక్షాలు, సముద్రాలు, నదులు అన్నీ నా స్వరూపములే. తథైక 20 స్వర్గా, 21 స్వర్గములు నా స్వరూపములు అన్నాడు. అంటే స్వర్గములు 21 రకాలుగా ఉన్నాయన్నమాట. అలాగే నాగలోకములు, వనములు, మానవులు,
పర్వతాలు, సాధ్యులు, సిద్ధులు, రాక్షసులు అందరూ నా వల్లనే కలిగి నా వల్లనే పెరుగుతున్నారు. ఇది చూడగా మనకేం తెలుస్తున్నది? నానా విధముగా కనబడుతున్న జగత్తంతా కూడా ఏకత్వంగా ఎలా చూడాలని బోధింపజేస్తున్నాడు. కనిపించేదంతా పరమాత్మయే అనే జ్ఞానమే గొప్ప జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పొందడమే యోగము అని ఈ అధ్యాయం యొక్క తాత్పర్యము. సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. మనం నిన్న నిరంతరము భగవత్ చింతన చేసేవారికి మనస్సు శుద్ధమవుతుంది, క్రమంగా వైరాగ్యం స్థిరమవుతుంది అని చెప్పి అనుకున్నాం కదా. ప్రియవ్రతుడి కథ దీనికి మంచి ఉదాహరణ. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి స్వయంభవ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారులు. చిన్నప్పుడు తెలుసు ఈ కథ మీకు. పెద్దవాడైన ప్రియవ్రతుడు పేరుకు తగ్గట్టే ఎప్పుడూ తపస్సులో మునిగి ఉండేవాడు. వయస్సు పెరుగుతుండగా స్వయంభువు మనువు ప్రియవ్రతుడిని పిలిచి రాజ్యం స్వీకరించమన్నాడు. ప్రియవ్రతుడు అందుకు ఒప్పుకోక అడవులకు వెళ్ళి పరమ గురువైన బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, నాయనా, నీ తపస్సు నాకు చాలా సంతోషం కలిగించింది. కానీ ముందు నువ్వు రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సిందే. నువ్వు రాజ్య భోగాలలో చిక్కుకోకుండా కేవలము నా ఆజ్ఞగా కర్తవ్య దృష్టితో వాటిని నిర్వహించు. దానినే తపస్సుగా భావించు. అంటే కర్మలు ఈ వ్యామోహము అంటకోకుండా నువ్వు ఉండాలా అని అర్థం. ఇక్కడ పద్మపత్రం నీళ్ళలో పుడుతుంది కదండి. నీళ్లలో పుట్టినప్పటికీ నీటి చుక్క దాని మీద పడితే అంటుకోదు, ముత్తేలాగా కింద పడిపోతూ ఉంటుంది. ఎంత విచిత్రమో చూడండి. అట్లా కదా, అట్లా ఉండాలా. నువ్వు సంసారంలోనే పుట్టావు. బురదలో పుడుతుంది కమలం, కానీ ఎంత మధురంగా ఉంటుంది చూడటానికి. పరిమళం ఎంత ఆనందంగా ఉంటుంది. దాని యొక్క రంగు, బురద ఏమీ ఉండదు దానికి. అట్లనే సంసారంలో ఉన్నప్పటికీ నువ్వు దాన్ని అంటించుకుంటే అంటుకుంటుంది, కానీ నువ్వు అంటించుకోకపోతే అంటది అది. అందుకని రాజ్య భోగాలతో చిక్కుకోకుండా, భోగాలలో చిక్కుకోకూడదు. నువ్వు కేవలము నా ఆజ్ఞగా కర్తవ్య దృష్టితో వాటిని నిర్వహించు. దానినే తపస్సుగా భావించు. కేవలం డ్యూటీలాగా నేను చెప్పానని చెప్పేసి అప్పుడే నీకు కర్మక్షాళన సులభమవుతుంది, మోక్షం త్వరగా లభిస్తుంది అన్నాడు. బ్రహ్మ చెప్పినటువంటి మాటలు, బ్రహ్మదేవుని ఆజ్ఞలోని అంతర్యాన్ని గ్రహించినటువంటి ప్రియవ్రతుడు రాజ్యాన్ని స్వీకరించి లోకోత్తరంగా పాలించాడు. నిజంగా అది పరమాత్ముడికే సమర్పణ భావంతో చివరిలో ముక్తిని కూడా పొందాడు. భూమిని సప్తద్వీపాలుగా విభజించింది ఇతడే. 7 భాగాలుగా చేసింది కూడా స్వయంభూ ఇతనే చెప్తున్నారు. అందువల్ల తమకు కలిగింది వైరాగ్యమని తామే నిర్ణయం చేసుకోకుండా సద్గురు సహాయంతో సరైనటువంటి మార్గంలో ప్రయాణించడం మంచిది. లేకపోతే ఈ సంసారంలో ఉండి మనం జీవన్ముక్తిని పొందాలంటే చాలా కష్టం కదా. ఎందుకంటే ఈ సంసారంలో మనం ఇరుక్కపోతాం. ఆ ప్రియవ్రతుడి లాగానే మనం కూడా ఉండాలా. మనకు కూడా అదే
వరాన్ని పరమాత్ముడు ఇచ్చాడు మనకు, కానీ దాన్ని మనం కల్పించుకోలేదు, సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ భోగభాగ్యాలు నాకు ఇచ్చాడు కదా, అనుభవించటానికే కదా అనుకున్నాం. ఈ భోగభాగ్యాలు నువ్వు గెలచటానికి ఇచ్చినటువంటి ఒక పాఠాంతరం, నీకు కలిగేటువంటి ఒక, ఇంగ్లీష్లో చెప్పే ఒక లెసన్స్ లాగా నీకు ఈ పాఠం నేర్పిస్తున్నాడు. నీకు దీన్ని ఇచ్చి నీకు దీంట్లో ఉండకోకుండా నువ్వు బయటికి రావటానికి కొన్ని అవకాశాలు కూడా కల్పించాడు. ఈ మాయలో ఇరకపోదు నువ్వని మాయను కప్పాడు కూడా. అందుకని ఎవరు నోట్లో చెప్పేసి మాకు వైరాగ్యం వచ్చింది, మేము వెళుతున్నాం, మేము హిమాలయానికి వెళుతున్నాం అట్లా అనుకోకూడదు. సద్గురు సహాయంతో సరైన మార్గంలో ప్రయాణించడం మంచిది అని చెప్పుకొచ్చారు ఇక్కడ. జై గురుదత్త.